हरि आ ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा forum for truth seekers సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలినో పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1
cosmic evolution in 7 stanzas from the book of Vision. ప్రథమ భాగం ద్విజన్ గ్రంథంలోని 7 లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 322వ పాఠము 24/2/2026 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. మనం రైలెక్కాం అంటే అది మనం ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఇక మనకి బాధ్యత లేదు. రైలు ఎక్కడం వరకే మన బాధ్యత. అట్లాగా ఈ అధ్యయన తరగతుల్లో చేరాము. ఇక్కడ పాల్గొన్నాం. ఇంకంతే, చూడలేక మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి ఈ అధ్యయన తరగతులు చక్కగా తీసుకెళ్ళిపోతాయి సునాయాసంగా. మనం అక్కడే ఉంటాం, కానీ మనం తీసుకెళ్ళబడతాం. మనం సీట్లోనే కూర్చుంటాం రైల్లో, కానీ మనం వెళ్ళవలసిన చోట తీసుకెళ్ళబడతాం. మనమేమీ ఒక్క అడుగు కూడా వేయట్లేదు. శుభ్రంగా సీట్లో కూర్చున్నాం, బర్త్ ఉంటే బర్త్ మీద పడుకున్నాం శుభ్రంగా. ఆ స్టేషన్ వచ్చినప్పుడు దిగాం. అంత సునాయాసంగా మనం అందుకుని ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్నాం ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature,
Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా రెండులోని రెండో శ్లోకంలోని రెండో భాగంలో ఉన్నాం. దానికి సంబంధించి రెండో భాగంలోకి అంటే మొదటి వాల్యూంలోనే రెండో భాగంలో ఖేయాస్, థియాస్, కాస్మస్ అని 4 అధ్యాయంలో ఉంది. అది దాన్ని చూస్తున్నాం. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తత్వ సిద్ధాంతాల గురించి, తత్వవేత్తలు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ద ఆర్యన్, హర్మటిక్, ఆర్ఫిక్ అండ్ పైథాగోరియన్ కాస్మోగోనికల్ డాక్ట్రైన్స్ అంటే సృష్టి ఆవిర్భావం గురించి, బ్రహ్మాండోత్పత్తి గురించి, బ్రహ్మాండ పరిణామాన్ని గురించి వాళ్ళు చెప్పిన విషయాలు. As well as those of Sanchoniathon and Berosus. వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం ఈరోజు. శాంఖోనియథన్ He is a Phoenician writer. ఎప్పుడు వాడు క్రీస్తు పూర్వానికి సంబంధించిన వాడు. 1200-1000 మధ్యలో, 1200-1000 సంవత్సరాల మధ్యలో, క్రీస్తు పూర్వం. Known through fragments in Eusebius' works. He supposedly wrote a history of Phoenicia, covering mythology and the gods. Some see parallels between his accounts and biblical narratives. Phoenicia. ఈయన శాంకోనిథియన్ అన్న ఆయన ఒక తత్వవేత్త. ఈయన ఏం చేశాడంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు ఫినిషియా ఒక్క నిమిషం. ఫినిషియా వినపడుతుందండి సార్? వినిపిస్తుంది సార్. ఓకే. ఫినిషియా అంటే వాజ్ అన్ ఏన్షియంట్ ఫస్ట్ మిలినియం BCE మారిటైమ్ సివిలైజేషన్ ఆఫ్ కెనానైట్ సిటీ స్టేట్స్. క్రీస్తు పూర్వము 1200-1000 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడున్న నాగరికతకి సంబంధించి ఆయా రాజ్యాలు ఏమేంటి, ఇంక్లూడింగ్ టైర్, మనం కింగ్ ఆఫ్ టైర్, హ్యూరమ్ కింగ్ ఆఫ్ టైర్ మనం చెప్పుకుంటుంటాం. అలాగే సైడన్ అండ్ బైబ్లాస్, ఈ రాజ్యాల్లో పరిడ వెళ్ళినటువంటి నాగరికతకి సంబంధించి
అలాంగ్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ కోస్ట్, మధ్యధర సముద్ర ప్రాంతం ఉంది కదా, అది దాని తూర్పు ప్రాంతం, కరస్పాండింగ్ టు మోడర్న్ లెబనాన్, సిరియా అండ్ ఇజ్రాయెల్. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి మనం లెబనాన్, సిరియా, ఇజ్రాయెల్ ఆయా దేశాలు వస్తాయి. ఇప్పుడు మనకి భారతంలో కూడా వేరే వేరే దేశాలు ఉంటాయి, అంగ వంగ కళింగ అని ఇట్లాగా వస్తూ ఉంటాయి. వాటికి ఇప్పుడు చూసుకుంటే వేరే వేరే పేర్లు వస్తాయి. మనకి ఆఫ్ఘనిస్తాను, కాశ్మీరు, పాకిస్తాన్ అట్లాగా. ఇట్లాగా అక్కడ ఈ టైర్, సైడన్ అండ్ బైబ్లోస్, వాటికి ఇప్పుడున్న పేర్లు లెబనాన్, సిరియా అండ్ ఇజ్రాయెల్, known as legendary traders. They developed the first widely used alphabet and were famous for producing valuable purple dye. అంటే ఎక్కువగా బైబిల్లో ఉన్న వాటికి సంబంధించి దాంట్లో ఉన్న పురాణ గాథలు, బైబిల్లో ఉన్నటువంటి పురాణ గాథలు, పౌరాణిక గాథలు, వాటిని దాంట్లో ఉన్న కొన్ని రహస్యార్థాలని బయటికి తీస్తూ రాయటం జరిగింది. అండ్ ద గాడ్స్, some see parallels between his accounts and the biblical narratives. బైబిల్లో చెప్పబడ్డ పౌరాణిక గాథలు ఈయన చెప్పినటువంటి గాథలకి దగ్గరగా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి, దాదాపుగా సమానంగా ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది అంటుంటారు. ఏదేమైనప్పటికీ సృష్టికి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత బెరోసస్, ఏ బాబిలోనియన్ ప్రీస్ట్. బాబిలోనియా దేశానికి సంబంధించిన పూజారి, 3rd century BCE, మన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అతను. హూ రోట్ బాబిలోనియాకా అన్న గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. ఏ హిస్టరీ ఆఫ్ బాబిలోన్ ఇన్ గ్రీక్ భాషలో రాశాడు ఆయన. బాబిలోనియా చరిత్ర. ఒక దేశ చరిత్ర రాయడం అంటే దాంతోపాటు సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక పరంగా వాళ్ళ యొక్క వికాసం, దైవం పట్ల వాళ్ళకున్న భావాలు, ఇవి కూడా దాంట్లో చేరతాయి ఒక దేశం చరిత్ర మనం పరిశీలించేటప్పుడు. అట్లా ఇవన్నీ కలుపుకుంటూ రాశాడైన బాబిలోనియా చరిత్ర. హిస్ వర్క్ ఇంక్లూడ్స్ ది ఫేమస్ బాబిలోనియన్ క్రియేషన్ విత్ ద ఎన్యూమా ఎలిష్. అంటే ఈ సృష్టి, ఈ విశ్వ ఆవిర్భావం గురించి, ఈ సృష్టి ఆవిర్భావం గురించి ఒక పౌరాణిక గాథలాగా రాసుకొచ్చాడు, ఎనుమా ఎలిష్. అండ్ ద లిస్ట్ ఆఫ్ యాంటీడెలూవియన్ కింగ్స్. యాంటీడెలూవియన్ అంటే జల ప్రళయానికి ముందున్న, డెలూవియన్ అంటే జల ప్రళయం, జల ప్రళయానికి ముందున్న రాజులు ఎవరెవరు వాళ్ళ జాబితా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ గాథలు ఏంటన్నమాట, సృష్టి యొక్క ఆవిర్భావం ఎలాగో జరుగుతుంది, సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ
సృష్టిని ఏకం నుంచి అనేకంలోకి తీసుకురావడంలో, మరలా అనేకం నుంచి ఏకంలోకి తీసుకువెళ్ళడంలో ఈ శక్తులన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఒకదానికొకటి సహకరిస్తూ. అంటే దీంట్లో ఇద్దరు వేరు వేరుగా అంటే ఇవి ఏంటి ఇప్పుడు ఆసురి శక్తి, దైవీ శక్తి. ఈ రెండే ప్రధానంగా ఉన్న శక్తులెవరు? ఈ 2 శక్తులకి సంబంధించిన ఒక్కొక్క దానికి సంబంధించి మళ్ళీ అనేక రకాల శక్తులకి అవకాశం ఉంది. ఈ 2 శక్తులకి సంబంధించి వీటిలో నుంచే మనం మానవుడిగా దిగి అట్లా రాజులు వాటుగా వచ్చేవాళ్ళు. ఆ రాజ్య పరిపాలన గాని, తర్వాత యుద్ధాలు ఇటువంటియన్నీ ఎలాగ తీసుకొచ్చారు? ఈ సృష్టి ఆవిర్భావానికి నమూనాగా. సృష్టి ఆవిర్భావంలో ఈ 2 ప్రధానమైనటువంటి విరుద్ధ శక్తులు ఎలాగా పనిచేస్తున్నాయో ఆ విషయాలు మనకు తెలియదు. మొత్తం విశ్వానికి సంబంధించిన విషయం మన గమనికలోకి రాదు. మనం అంత గమనించేంతగా మనకి శక్తి లేదు కాబట్టి. మనకి తెలియటం కోసం మన మధ్యనే రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా అనేక రకాల పాత్రలుగా అక్కడ ఉండి, ఉదాహరణకి భారతం. భారతంలో ఉన్న పాత్రలన్నీ ఎట్లాగా ఆ ఉన్నత లోకాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. దైవీ శక్తులకి సంబంధించిన వాళ్ళు, ఆసురి శక్తులకి సంబంధించిన వాళ్ళు. ఈ దైవీ శక్తి కొంచెం తగ్గటంతో దాని యొక్క నిష్పత్తి ఉండవలసినంత ఉండకుండా తరుగుదల ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? బ్యాలెన్స్ అవడం కోసం, విశ్వం మొత్తంలో బ్యాలెన్స్ అవడం కోసం, సమం అవడం కోసం, సమతూకంలో ఉండటం కోసం ఆసురి శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే వాటికి సంబంధించి మనకి ప్రధానమైన కథలు ఉన్నాయి. భాగవతంలో వీటిల్లో వస్తాయి మనకి, పురాణాల్లో వాటిలో. ఇంద్రుడు సభ చేసి ఉన్నాడు ఒకరోజు. ఒక చిన్న ఉదాహరణ ఇది మనకి. ఇంద్రుడు సభ చేసి ఉంటే గురువు గారు వచ్చారు, బృహస్పతి వచ్చాడు, రాజగురువు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి రాజుగారు? ఆయన సింహాసనం నుంచి లేచి ఆయన ఆయన వద్దకు వెళ్ళి పాద నమస్కారం చేసి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకొచ్చి ఆయన ఆసనంలో కూర్చోబెట్టాలి. అది మర్యాద. అది చేయలే ఆయన. అన్నట్టుగా అలాగ చూస్తూ కూర్చున్నాడు. దాంతో బృహస్పతి కోపం వచ్చింది. వెంటనే అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అంటే ఆయన యొక్క ఆశీర్వాదం ఇతనికి లేకుండా పోయింది. దాంతో అది ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని, అంటే ఈయనకి రక్షణ లేదు ఇప్పుడు, ఇక గురువు యొక్క రక్షణ లేదు ఇంకా. దాంతో ఏమైంది? ఎప్పటికప్పుడు వీళ్ళు మాటు వేసి చూస్తున్నారు రాక్షస ఆసురీ శక్తులు. ఆ ఆసురీ శక్తులకి సంబంధించి గురువు ఎవరు? శుక్రాచార్యులు. వెంటనే వీళ్ళందరినీ మేల్కొల్పాడు ఆసురి శక్తులను. వెంటనే వాళ్ళు వచ్చేసి ఇంద్రలోకం మీదకి దండెత్తి ఆయన్ని ఓడించి ఆ సింహాసనాన్ని వీళ్ళు అధిష్ఠించారు. అట్లా జరుగుతుంటాయి అన్నమాట. అంటే ఒక చిన్న తప్పుకి, అంటే పొరపాటుకి ఏముందులే అన్నట్టుగా ఉన్న దానికి, చిన్న నిర్లక్ష్యానికి ఎంత ఖరీదు చెల్లించాల్సి వచ్చింది చూడండి. అంటే ఈ 2 శక్తులు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందువల్ల ఆసురి శక్తి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు దాని మీద పడతామా అన్నట్టు. దైవ శక్తి ఏమాత్రం తగ్గినా వెంటనే దూకుతాయి అవి. అట్లా మనకి ఈ విశ్వంలో ఆ మాదిరిగా ఏర్పాటు ఉంది. దానికి అనుగుణంగా ఈ దిగువన మన భూలోకంలో చెడు, అంటే మంచి తగ్గి చెడు పెరిగినప్పుడు
మంచి చెడు అంటే ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి వ్యతిరేకంగా నడవటం అనేది చెడు. అనుగుణంగా నడవటం అనేది మంచి. ఆ బ్యాలెన్స్ తప్పేటప్పుడు కల్లా. అంటే వ్యతిరేకంగా నడిచేవాళ్ళు ఎక్కువైపోతారు ఆటోమేటిక్‌గా. ఏది అనుగుణంగా నడవకపోతే వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దాంతో వీళ్ళు మొత్తం ప్రజల్ని హింసిస్తూ ఉండడం, వీళ్ళ యొక్క లక్షణాల్ని ప్రదర్శిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మొత్తాన్ని ఆక్రమించటం, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటం ఇలాగ. అవి వాటిని మనకు తెలియజెప్పడం కోసం భారతమంతా ఆ ప్రకృతి శక్తుల యొక్క భౌతిక రూపాలు. భౌతిక రూపాల్లో ఒక నాటకంలాగా, ఒక సినిమాలాగా మన ముందు నడయాడారు వాళ్ళు. నటించారు. ఎందుకు ఇప్పటిదాకా జరిగింది 5,000 సంవత్సరాల క్రితమైనా గాని, ఇప్పటికి ఎందుకు చదువుతున్నామంటే, ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన వివరాలు చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా అక్కడ ఇవ్వబడింది. ఎందుకంటే పురాణాలకు అంటే పురాణం చదువుదామంటే పౌరాణిక గాథలన్నీ పొడుపు కథల రూపంలో ఉన్నాయి. ఉపనిషత్తులు అవి అట్లాగే ఉన్నాయి. ఉపదేశ దీక్ష పొందితే గాని అవి అర్థమై చేసుకునేటట్టుగా లేవు. మామూలు సామాన్య మానవుడికి అది అందేటట్టుగా లేదు. అట్లాగే వేదము. అందుకని అవి అర్థం చేసుకోవటానికి వీలుగా ఆ భారతాన్ని చదువుతూ ఉండడం, ఆ గ్రంథాన్ని. వాళ్ళ యొక్క కథని, అప్పుడు జరిగినటువంటి కథని. దాంతో ఏమవుతుంది మనలో ఈ విశ్వంలో ఎట్లాగైతే ఉందో ఈ ఏర్పాటు, మనలో కూడా ఆ ఏర్పాటు ఉంది. ఈ దైవీ శక్తి, ఆసురీ శక్తి యొక్క సమతూకమే మన దేహము. మన యొక్క మొత్తం వ్యవస్థ. మనం ఆత్మ దగ్గర నుంచి భౌతిక దేహం వరకు అన్ని శరీరాలు, మిగతా అన్ని వ్యవస్థలు మొత్తం కలిపి ఆ విశ్వంలో ఎలాగుందో అది మ్యాక్రోకాజం, మనలో మైక్రోకాజముగా, అది బ్రహ్మాండము, ఇది పిండాండముగా అలాగే ఉన్నాయి. అయితే ఎగుడు దిగుడుగా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఎందుకంటే పూర్తిగా స్థితి భేదం చేత భౌతిక విషయాల పట్ల ఆసక్తితో మనం ఉన్నాము. అంటే ఆసురీ శక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దైవీ శక్తి యొక్క ప్రాబల్యం తగ్గటం వల్ల. ఇప్పుడు ఇవి చదవటం ద్వారా ఏమవుతుంది, ఇవన్నీ వీటి యొక్క సమతూకం వచ్చేది. ఎగుడు దిగుడులు సరిచేయబడతాయి. వాటిని మనం వినడం ద్వారా, వాటిని పఠించడం ద్వారా, ఉచ్చరించడం ద్వారా ఆ శబ్ద తరంగాల యొక్క ప్రభావంతో మనం మన యొక్క వ్యవస్థ మొత్తం, మన దేహ వ్యవస్థ మొత్తం ఆ ఎగుడు దిగుడులు సరిచేయబడతాయి. అందుకు ఆ భారతాన్ని ఇవ్వడం జరిగింది. అందుకు వాళ్ళు ఆ ఉన్నత లోకాల నుంచి కిందకి దిగి మానవులుగా వచ్చి ఇవంతా చేయటం జరిగింది వాళ్ళు. అంటే విరుద్ధ శక్తుల యొక్క అనేక రకాల శక్తులు ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క ఏకం నుంచి అనేకం అవడానికి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, అనేకం నుంచి మళ్ళా ఏకము అంటే ధర్మ గ్లాని ఎలాగా జరుగుతుంది, ధర్మగ్లాని జరిగిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ధర్మము పునఃప్రతిష్ఠ చేయబడుతుంది, ఇవన్నీ విశ్వంలో జరిగేవి ఏవైతే ఉన్నాయో అవి నమూనాగా ఇక్కడ మనకి తెలియటం కోసం, అలాగే వాటిని ఆ కథల్ని మనం వినడం ద్వారా, ఆ కథల్ని మనం చదువుకోవటం ద్వారా మనం సరిచేయబట్టడానికి ఆ కథలు మనకి ఇవ్వబడ్డాయి. రామాయణం అది కూడా అలాగే. అందువల్ల కొన్ని లక్షల సంవత్సరాలు అంటే త్రేతాయుగంలోది అది, త్రేతాయుగం చివరిలోది, త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. అదైపోయి కలియుగం వచ్చింది. ఇది ఒక 5,000 సంవత్సరాలు. అంత అంత ప్రాచీనమైంది ఆ రామాయణం. కానీ ఎందుకని మనకి
ఇప్పటికీ మనలో ప్రేరణ కలుగజేస్తుంది. ఎందుకంటే అది ఈ మొత్తం విశ్వంలో పనిచేస్తున్నటువంటి శక్తుల యొక్క సమాహార రూపం అది. వాటిని మనము చదువుకోవటం ద్వారా, వినడం ద్వారా మనలో ఎగుడు దిగుడులు సరిచేయబడి మనం ఆ దైవానుభూతిలోకి ప్రవేశించడానికి అడ్డంకులు లేకుండా చేస్తాయి అవి. అట్లా వీళ్ళందరూ ఏంటంటే కథలు రాయటం. ఆ పురాణ గాథల్లోని రహస్యాల్ని బయటికి తీసుకొచ్చి చక్కగా వీళ్ళందరూ ఈ తత్వవేత్తలందరూ కథలుగా మనకు అందించారు. బెరోసస్ ఆ విధంగా బాబిలోనియన్ స్టోరీ అని చెప్పి, బాబిలోనియా స్టోరీ అని. ఆ రాజులు ఎవరెవరైతే ఉన్నారో వీటికి ముందు జలప్రళయానికి ముందున్న రాజులు ఎవరున్నారో వాళ్ళ గురించిన విషయాలు ఆయన ఇచ్చాడు. బెరోసిస్ రైటింగ్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ఏన్షియంట్ మెసొపొటేమియన్ ట్రెడిషన్స్ అండ్ కాస్మాలజీ. మెసొపొటేమియా నాగరికత ఒక అద్భుతమైన నాగరికత. అది కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నది. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఉన్నది. అట్లా వాళ్ళు ఎట్లాగైతే ఈ బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి, బ్రహ్మాండ ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ఈ సృష్టి ఏ విధంగా నడుస్తూ ఉంటుందో వాటికి సంబంధించిన విషయాలతో ఆయన అలా నిగూఢంగా ఉన్న విషయాలని బయటకు తీసుకొచ్చి ఈయన అందించడం జరిగింది బెరోసస్ అన్నది. ఇట్లా రకరకాలుగా అనేక రకాలుగా మనం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగా ప్రయత్నం జరిగింది. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే, ఆ రాజ్యంలోనే, ఆ నగరంలోనే కూర్చుని అక్కడ రాశారు అని అనుకుంటాం మనం. కానీ ఆ ప్రాంతానికి అది పరిమితమైన మిగతా వాళ్ళతో చూసినప్పుడు ఈ అందరి కలిపి మనం పరిశీలించినప్పుడు ఒకే విషయాన్ని మూలంగా ఒక విషయాన్ని ఆధారం చేసుకుని ఈ కథను అల్లటం జరిగింది. మనం ఓ 10 మందికి మన ఒక విషయాన్ని ఇచ్చి దీని మీద మీకు నచ్చినట్టుగా ఒక కథని రాసుకురండి అని పరీక్ష పెట్టామనుకోండి. అప్పుడు విషయం అదే. మనం ఏదైతే ఒక విషయము అని ఇచ్చామో ఆ విషయం ఆధారంగా వీళ్ళు కథలు అల్లుతారు వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి అందినట్టుగా. వేరు వేరు కథలుగా ఉంటాయి. కొంచెం కొంచెం తేడాగా ఉంటాయి. కానీ ఆ మూలానికి, ఆధారానికి చూసినప్పుడు ఒకే విషయం ఆధారంగా ఇది అల్లబడింది అన్నది మనకు తెలుస్తుంది. అట్లాగ వచ్చినాయి ఇవన్నీ. అందుకని బ్లెవెట్స్‌కి ఏం చేసిందంటే ఈ మొత్తాన్ని ఒక చోటకి తీసుకొచ్చింది. సో బెరోసిస్ ఆ విధంగా Barosses are all based upon one irrefutable formula. జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఆ మెసొపొటేమియా అదొక నాగరికత అండి. బాబిలోనియా అదొక నాగరికత. ఎప్పుడెప్పుడో అదో కొంతకాలం దాని తర్వాత ఇవన్నీ ఒకేసారిగా కాకుండా ఒకేసారి పరిఢవిల్లినవి కావు ఈ నాగరికతలు. ఒకటేదో బాగా ఉచ్చ స్థితికి వెళ్ళిపోయి క్రమక్రమంగా అది దిగువ స్థాయికి వచ్చేసి అది నశించిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నాగరికత. ఆ తర్వాత ఈజిప్షియన్, చాల్డియన్, చాల్డియన్ తర్వాత ఈజిప్షియన్, ఈజిప్షియన్ తర్వాత గ్రీకు, రోమను ఇలాగా వచ్చినాయి. వీళ్ళెవరు జూడాయిజం, యూదు మతం. ఆ తర్వాత దాంట్లో ఎక్కువ భాగం ఇప్పుడు క్రిస్టియానిటీగా మారింది. క్రిస్టియానిటీ ప్రస్తుతం ఏంటంటే క్రిస్టియానిటీగా ఉంది. అది అంతా క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి క్రిస్టియానిటీగా అది కన్వర్ట్ అయింది. యూదు మతం కూడా ఉంది కానీ అది అంత ప్రభావం లేదు ఇప్పుడు. క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచంలో మనం చూసుకుంటే ఎక్కువ దేశాలు, ఎక్కువ జనాభా క్రిస్టియానిటీని అనుసరిస్తుంది.
క్రిస్టియానిటీ అంటే త్యాగము, ప్రేమ, సేవ, వీటి కోసం వచ్చిన ఆయన. సరే, వన్ ఫార్ములా, ఇర్రెఫ్యూటబుల్, ఏ మాత్రము ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. వన్ ఫార్ములా, that is namely that the ether and chaos are in the Platonic language. ప్లేటో ఆయన ఒక తత్వవేత్త. ఈ గ్రీక్ తత్వవేత్తల్లో అరిస్టాటిల్, ప్లేటో, పైథాగరస్ తర్వాత వచ్చిన వాళ్ళు, పైథాగరస్ తర్వాత. మైండ్ అండ్ మ్యాటర్ were the two primeval and eternal principles of the universe, utterly independent of anything else. ఇక్కడ రెండు భాగాలు, మనకి ఏదైనా కానీ రెండు భాగాలతో కూడుకొని ఉంటుంది. మ్యాటర్ అండ్ స్పిరిట్, అంటే ఉపాధి. అది దేనికి ఉపాధిగా ఉంది? చైతన్యానికి ఉపాధిగా ఉంది. అంటే దానికన్నా మించింది ఏదైతే ఉందో దానికి ఉపాధిగా మ్యాటర్గా. అంటే ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మకి ఉపాధి. ఆత్మని మనం చెప్పుకోవాలంటే, మనకి తెలియబడాలంటే ఏం కావాలి? దానికి ఒక ఉపాధి కావాలి, దానికి ఒక ఆకారం, రూపం కావాలి. మనం రూపం లేకుండా మనం ఊహించలేము. మనకి మనుషుల పేర్లు లేకుండా మనం వాళ్ళని గురించి చెప్పుకోగలమా? అందుకే మనం ప్రతి వస్తువుకి, ప్రతి ప్రదేశానికి, ఒక సిద్ధాంతానికి, ఏదో ఒక సిద్ధాంతం కొత్తగా ఇది ఇట్లాగండి ఇలాగండి అని చెప్పాం, దానికి ఒక పేరు. అట్లాగా మనం ఐడెంటిఫై చేయాలంటే, మనం గుర్తించాలి అంటే, దాన్ని గ్రహించాలి అంటే పేరు కావాలి. పేరు, అదే ఉపాధి. అట్లా మనం ఉపాధి లేకుండా దేన్ని గ్రహించలేము. అందుకే ఆత్మ కిందకి దిగేటప్పుడు ఏమైంది? బుద్ధిని ఉపాధిగా తీసుకుంది. ఆత్మ బుద్ధి కలిసి ఏం జరిగింది? ఇంకొంచెం కిందకి దిగినప్పుడు మనసును ఉపాధిగా తీసుకుంది. ఆత్మ, బుద్ధి, మనస్సు. ఇప్పుడు మనం చూస్తే మనసు ద్వారా ఆ బుద్ధి, బుద్ధిలో ఉన్నటువంటి ఆత్మ అన్నట్టుగా మనకి గమనికలోకి వస్తుంది. ఆత్మని నేరుగా మనం తెలుసుకోలేము. నేరుగా తెలియబడేది మనకు అందేది కాదు. ఎందుకంటే అదే మనం అయి ఉన్నాం కాబట్టి. మనల్ని మనం తెలుసుకోవాలంటే అద్దం ముందు నిలబడాలి. మన ముక్కు ఎట్లా ఉంది, మన ముఖం ఎలాగుంది, మనం తల దూకున్నామా లేదా, మనం వేసుకున్న బట్టలు ఎలాగున్నాయి, ఇలాగా మన గురించి మనకు కావాలి అంటే అద్దం ముందు నిలబడి చూసుకోవాలి మన ప్రతిబింబాన్ని. అట్లాగా ఆత్మ తెలియబడేది కాదు. ఎందుకంటే ఆత్మయే అయి ఉన్నాం కాబట్టి, మనం అదే అయి ఉన్నాం కాబట్టి. మిగతా ఆయన ఎలాగా తెలుస్తున్నాయంటే ఉపాధిగా ఉంది కాబట్టి, రూపంతో కలిసి ఉంది కాబట్టి. కాబట్టి స్పిరిట్ అండ్ మ్యాటర్. అట్లాగే ఈ మొత్తం ఈ ఖయాస్, అంటే ఈ అచ్చపు చీకటిగా ఉన్నటువంటి ఈ చోటంతా ఈథర్. ఈ రెండు ఈథర్ గురించి మనం అంతకుముందు చెప్పుకున్నాము. అంటే మనకు కనపడేది ఏంటి? ఆకాశం కనపడుతుంది కదా. ఈథర్ అంటే ఆకాశం. ఆకాశం అనేది మనకు కనపడేది సూక్ష్మంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క భౌతిక రూపం, ఉపాధిగా ఇది కనిపిస్తుంది. ఈ ఆకాశానికి సూక్ష్మంగా ఏదైతే ఉందో దాన్ని ఏథర్ అంటున్నాం. ఏఈటిహెచ్ఈఆర్, ఏథర్. రెండింటిని ఒకే మాట, ఒకే విధంగా పలుకుతాం, ఏథర్, ఈథర్. కానీ మనకు కనపడే ఈథరేమో, ఈ ఆకాశము, అది భౌతిక స్థితిలో ఉన్నది.
కానీ మనకు తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? మనం అది భౌతిక స్థితిలోకి వచ్చేసింది. అంటే రూపం తీసుకుంది. రూపం ఉపాధిలో ఉందది. ఉపాధిగా ఉంది. ఆ రూపం ద్వారా మనం దాన్ని ఆకాశం అంటున్నాం. స్థూలంగా ఉంది కాబట్టి. అంటే మనకేం కనిపిస్తుంది? మంచుగడ్డలాగా కనిపిస్తుంది. మంచుగడ్డ అన్నట్టుగా. కానీ మంచుగడ్డ ఏంటి? జలం. కాబట్టి ఆ ఈథర్ అన్నదేంటి? జలము. ఏఈటీహెచ్ఈఆర్ ఈథర్ ఏమో. ఇక్కడ కేయాస్ జలము. మనకు కనపడేది ఈథర్. ఆ రెండిటికి మనం చూసుకుంటే. ఇక్కడ మనకి చూసుకుంటేనేమో ఆ ఈథర్ కనపడదు. కానీ అక్కడికి వెళ్ళి మనం దాన్ని గమనించాలి అంటే కేయాస్ మొట్టమొదటిగా ఉన్నది. అది తెలియబడాలి. అది ఇంకా కిందకి దిగాలి. ఇదంతా ఏంటి? ఏకము అనేకం అవటానికి ప్రయాణం మొదలుపెట్టింది. ఏకము ఇప్పుడు మనం ప్రళయ స్థితిలో ఉన్నాం. మనం ఎక్కడుండి ఇవన్నీ మాటలు చెప్పుకుంటున్నాము? ప్రళయ స్థితిలో ఉండి చెప్పుకుంటున్నాం ఇవన్నీ. నిద్రపోతున్నాం. కానీ నిద్రలోనే ఈ మాటలు చెప్పుకుంటున్నాం మనం. నిద్రపోతే ఏమీ లేవు కదా! గాఢ నిద్రలో ఉంది. గాఢ సుషుప్తిలో ఉన్నాం. ఏమీ తెలియదు. తెలీదని చెప్పడానికి కూడా మనం ఉండం. తర్వాత నిద్ర మేల్కొంచిన తర్వాత ఏమోనండి చాలాసేపు ఇక్కడేదో మా సౌండ్ వచ్చిందే, ఇక్కడేదో ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారే ఇక్కడ, మీరేమన్నా విన్నారండి అని ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి మనల్ని, ఏమోనండి తెలీదు నాకు, నేను బాగా గాఢ నిద్రలో ఉన్నాను, ఇప్పుడే లేచాను, ఇప్పుడే మేల్కొన్నాను, నాకు తెలియదండి అంటాము లేదా? మరి అక్కడ జరిగింది, అక్కడ ఎవరో ఇద్దరు పెద్దగా మాట్లాడుకోవటమో ఏదో పోట్లాడుకోవటమో ఏదో ఘర్షణ ఏదో జరిగింది మొత్తానికి. మీరేమన్నా చూసారా, మీరు విన్నారా అని తర్వాత వచ్చి అడిగారు మనల్ని. అదంతా అయిపోయి ఆ సంఘటన అయిపోయిన తర్వాత మనం ఆ సమయానికి గాఢ నిద్రలో ఉన్నాం. పూర్తిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాం. ఆయన వచ్చి మేల్కొన్నాం. మేల్కొన్న తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు మనల్ని, వేరే ఎవరో వచ్చి, ఏంటి ఇక్కడ ఏం జరిగింది, ఇంత పెద్ద గొడవ ఏదో అయిందంట, ఏంటిది, మీరేమన్నా విన్నారా అంటే, ఏమోనండి నాకు తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాము. కానీ తెలియదని చెప్పడానికి కూడా ఆ సమయంలో లేదు. మేల్కంచిన తర్వాతే అప్పటి స్థితిని మనం చెప్పగలం, ఇది తెలియదని. అట్లాంటి ప్రళయ స్థితిలో మనం ఉండి దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎలా మాట్లాడుకుంటున్నామంటే, ఈ ఇంత గాఢ నిద్రలో కూడా పనిచేసేవి ఉన్నాయి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపేది ద గ్రేట్ బ్రెత్. అలాగే కాలం జరిగిపోతూ ఉంది. గడియారం టిక్ 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 మనే తిరుగుతూనే ఉన్నాయి. ఆ ముళ్ళు గంటలు గడిచిపోతూ ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు కదులుతూనే ఉన్నాయి. అవి కాలం కదులుతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తద్వారా గుండె కొట్టుకోవటం, మన దేహంలోని వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉండడం, ఇట్లాగ మొత్తం సృష్టి అంతా పనిచేస్తూనే ఉంది. ఆ లా ఆఫ్ చలన ధర్మం, నిరంతర చలన ధర్మం, లా ఆఫ్ మోషన్ అది పనిచేస్తూనే ఉంది. అందువల్ల మనకి వాటి ద్వారా మనకి ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే అవి చూసినాయి కదా. ఇప్పుడు రైలు అర్ధరాత్రి వెళ్తుంది, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, కానీ రైలు వెళ్తూనే ఉంది. ఎట్లాగెళ్తుంది? రైలు డ్రైవర్ ఇంజన్ డ్రైవరు ఇంజన్ లాక్కెళ్తోంది, ఇంజన్ నడుపుతున్నాడు, డ్రైవర్ ఉన్నాడు అక్కడ, వాడికి అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే వాడు మేల్కంచి ఉన్నాడు. ఆ లా ఆఫ్ మోషన్, కదలిక అనే ధర్మానికి సంబంధించిన వాడు డ్రైవర్. వాళ్ళు తీసుకెళ్తున్నాడు. అట్లాగా మనకి తెలియచెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ ద్వారా ఇది అందింది మనకి.
ఎట్లాగా అందింది? దీన్ని దర్శించిన వాళ్ళు దివ్య దృష్టితో దర్శించి ఏంటి జరిగింది అని తద్వారా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ప్రళయ స్థితి ఎలాగ ఉంటుంది. అట్లాగా ప్రళయ స్థితిలో ఉండగా ప్రళయ స్థితి నుంచి అప్పుడు ఉన్న ఇది ఏమిటి? ఏ స్థితిలో ఉన్నా మనకి రూపము, జీవము ఆ 2 మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అప్పుడేముంది? ఒకే ఒక్క చోటు ఉందండి. ఇంకేం లేవు. ఎందుకంటే చోటులో మొత్తం కలిసిపోయినాయి. చోటంతా మొత్తం ముద్దగా అయిపోయింది. అంతకుముందు ఈ చోటంతా ఎలాగుంది? వేరువేరుగా, వేరువేరుగా పంచభూతాలు. ఏ భూతానికి ఆ భూతం వేరువేరుగా. అనేక మంది జీవులు. ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు, దేవతలు, రాక్షసులు ఇట్లాగా రకరకాలైనవి ఎన్నో రకాల శక్తులు పనిచేస్తూ ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? మొత్తం ఒక ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు పనిచేస్తుందంటే లా ఆఫ్ మోషన్ ఒకటి. అంటే నిరంతర చలన ధర్మం ఒకటి పనిచేస్తుంది. కాలము పనిచేస్తుంది. ఇదంతా జరగటానికి కావాల్సినటువంటి చోటు అలాగా ఉంది. చోటు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆ చోటుకి అది మనం స్పిరిట్ అనుకుంటే ఆ చోటు మనకు ఎలా తెలియబడుతుంది? ఏథర్‌గా తెలియబడుతుంది. దాని యొక్క రూపం ఏంటనమాట? ఏథర్. ఏఈటీహెచ్‌ఈఆర్ అంటే సూక్ష్మ ఆకాశము. అచ్చపు చీకటిగా ఉన్నటువంటి చోటు కేయాస్. మనం ముందే చెప్పుకున్నాం కేయాస్ అంటే ఏంటని. అంటే సృష్టికి ముందు ఏ విభజనం లేక సంకులంగా ఉన్న స్థితి. The unbound space and formless matter supposed to have exist before the creation of the universe. యూనివర్స్ ఈ విశ్వము ఆవిర్భవించడానికి ముందున్న స్థితి బహుశా ఇలాగ ఉండుండొచ్చు అని మనం చెప్పుకుంటున్నాము. ఉందని వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఆ దివ్య దృష్టితో దాన్ని అనుభూతి చెందిన వాళ్ళు. ఎట్లా ఉంది అది? అన్బౌండ్ స్పేస్. బౌండ్ స్పేస్ అనేటప్పటికల్లా మనకి చూసే వాళ్ళకి ఏంటి ఇంతవరకే హద్దుగా ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. అట్లా కాకుండా అన్బౌండ్ స్పేస్ అండ్ ఫార్మ్లెస్ మ్యాటర్. ఇంక రూపం లేదు అక్కడికి. రూపం లేదు కాబట్టి జీవం కూడా ఉందో లేదో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఒకటి తెలియబడాలి అంటే ఇంకొకటి ఉండాలి. ఏది? రూపం ఉండాలి. రూపం ఉంటేనే ఆ రూపానికి ఆధారమైంది ఉంది అని మనకి తెలుస్తుంది. రూపం లేకపోతే రూపానికి ఆధారమైంది ఉంటుంది. అది శాశ్వతంగా ఉండేది. కానీ ఉందో లేదో తెలియదు మనకి. తెలియబడటానికి మనం చూసే వాళ్ళకి అర్థమయ్యేది కాదది. రూపం ఉంటేనే మనకి తెలుస్తుంది. ఈ దేహంలో ఉన్నాం. ఈ దేహంలో ఉండగా ఈ దేహం రూపం, ఆకారంతో ఉంది ఈ దేహము. తిరుగుతున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయింది. దేహం కింద పడిపోయింది. నేల మీద పడుకోబెట్టారు దేహాన్ని. అంటే అంతకుముందు కదిలింది. ఇప్పుడు ఎందుకు కదలలేదు? స్పిరిట్ అండ్ మ్యాటర్. ఇది మ్యాటర్. మనకు కనబడుతున్నటువంటి దేహము మ్యాటర్ అనుకుంటే, రూపము. జీవము లోపల ఉండి ఈ మొత్తాన్ని నడుపుతూ ఉంది. ఇప్పుడు దీని యొక్క అవసరం తీరిపోయింది. మనం ఒక పనిముట్టుతో పని చేస్తున్నాం. ఆ పని అయిపోయింది. ఆ పనిముట్టుని పక్కన పెట్టేస్తాం. ఇక పనిముట్టుతో పని లేదని అన్నట్టుగా ఈ దేహంతో అవసరం లేదు. ప్రస్తుతం ఈ దేహం యొక్క అవసరం తీరిపోయింది. దేనికోసమైతే ఈ దేహంలో ప్రవేశించి ఈ దేహం ద్వారా పని చేసామో ఇంతవరకు అది పూర్తి అయిపోయింది. ఒక పని అప్పజెప్పబడింది. ఆ పని పూర్తి అయిపోయింది. దేహంతో ఇంక పని లేదు. దేహాన్ని వదిలేసాం. కానీ దేహంలో ఉన్నవాడు అలాగే ఉన్నాడు. కానీ తెలియబడడం లేదు.
ఇప్పుడు దేహంలో ఉండి తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేహం కనిపిస్తున్నప్పటికీ దేహాన్ని ఆశ్రయించి ఆత్మ కూడా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అది కనబడకపోయినా దాని యొక్క పని ద్వారా అంటే ఈ ఈ దేహం ఈ రూపము ఏదైతే పనులు చేస్తూ ఉందో, కదులుతూ ఉందో, ఈ రూపము యొక్క కదలిక ద్వారా కదిలించేది ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే కదిలించేది ఉన్నప్పటికీ కదిలించబడేది లేదు అక్కడ. అందువల్ల కదిలించేది ఉందో లేదో తెలియదు అన్నట్టుగా అట్లా మొత్తంగా కలిపి మ్యాటర్ లేదు ఇంకా, ఒక ముద్దగా అయిపోయింది. అదే ఖయాస్ అని దాని పేరు పెట్టారు. అంటే అచ్చపు చీకటి, విశ్వావిర్భవానికి, విశ్వము పుట్టుకకు ముందున్నటువంటి స్థితి. అయితే అది ఉందని ఎలాగా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఖయాస్ అంటున్నాం, దానికి ఒక పేరు పెట్టాం, దాని యొక్క స్థితి ఇలాగా అని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? రూపం తప్పనిసరిగా ఉండాలి. రూపం లేకుండా మనం దాన్ని వర్ణించడానికి అవకాశం లేదు మనకి. ఇక్కడ ఆ రూపం ఏంటి? దాని యొక్క రూపము, ఆ అచ్చపు చీకటి యొక్క రూపము ఏథర్, అంటే సూక్ష్మ ఆకాశము అన్నమాట. Supposed to have exist before the creation of the universe. That the ether and chaos are in the Platonic language mind and matter. అంటే విశ్వ మనస్సుగా ఈ ఖయాస్ ఉంటాయి. దానికి ఈథర్గా సృష్టింపబడే విశ్వముగా. కాబట్టి రెండు ఉన్నాయి మనకి, అంటే ఖయాస్, ఈథర్. were the two primeval and eternal principles of the universe. విశ్వము అవ్యక్త స్థితి, విశ్వానికి ఏమున్నాయి? అవ్యక్తము, వ్యక్తము. అంటే అవ్యక్తము అంటే ప్రళయంలోకి వెళ్తాం, వ్యక్తము అంటే ఈ సృష్టి స్థితిలోకి రావటం. మన్వంతరం అంటాం, అది కూడా దానికి మన్వంతరం అని కూడా అనుకుంటాం. కాబట్టి ఇది అవ్యక్త స్థితిలో యూనివర్స్కి ఆధారంగా ఏది ఉందన్నమాట? ఏథర్ అండ్ ఖయాస్, టూ ప్రైమేవల్, ప్రాథమికమైనటువంటివి. మూలానికి సంబంధించినవి. ఇండిపెండెంట్ ఆఫ్ ప్రైమేవల్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్, శాశ్వతంగా ఉండేవి. ఇంకా అక్కడి నుంచి ఆడుతూ ఉందన్నమాట, ఇంకా వెనక్కి వెళ్ళటం లేదు. ఇక ఈ ప్రళయము, ఇప్పుడు మనం ఎట్లాగైతే ఆడుకుంటున్నామో, పగలు లేచి తిరుగుతున్నాం, పనులు చేస్తున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, పడుకున్నాం. అంటే విశ్రాంతి, పని, పని విశ్రాంతి, పని విశ్రాంతి, ఈ రెండింటి మధ్యనే కదా మనం ఆడుకుంటున్నాం. అట్లా ఈ విశ్వానికి సంబంధించి ఇప్పుడు మనం ఎట్లాగైతే పని విశ్రాంతి మధ్యలో ఆడుకుంటున్నామో, అట్లాగా ఈ విశ్వము బయటికి వ్యక్తం అవడం, మరలా ప్రళయంలోకి వెళ్ళిపోవటం. అంటే విశ్రాంతి, బయటికి వ్యక్తం అవడం, పని, పని విశ్రాంతి, పని విశ్రాంతి. ఇది ఇట్లాగా
ఉయ్యాల ఊగుతూ ఉందన్నమాట. అటు ఇటు అటు ఇటు. ఊయల అటు వెళ్ళినప్పుడు మనకు కనపడదు, ఇటువైపు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది. The eternal principles of the universe utterly independent of anything else. అంటే వాటి తర్వాత ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ఆధారమైనవి అవి. అందువల్ల అవి స్వతంత్రంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అంటే అవి స్వతంత్రం కాదు, ఎందుకంటే వాటికి ఆధారం మళ్ళీ వేరే ఉంది కదా. ఇప్పుడు చోటు ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది చోటు? అంతకన్నా ముందు చోటు ఏంటి? ఎఫెక్ట్. దాని వరకు ఆలోచిస్తే అది రూపము. చోటు రూపము. కానీ ఇక్కడ మనం ఆలోచించేటప్పుడు అదేమో సూక్ష్మంగా ఉండి ఆత్మగా అన్నట్టుగా మనం భావిస్తున్నాం, సూక్ష్మము అన్నట్టుగా భావిస్తున్నాం, జీవముగా మనం భావిస్తున్నాం, చైతన్యముగా మనం భావిస్తున్నాం. కానీ ఇది ఇంకొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఇది రూపమైంది. అందువల్ల ఎప్పుడు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎప్పుడు కాజ్ ఎఫెక్ట్ గా మారుతుంది, ఎఫెక్ట్ మళ్ళీ కాజుగా మారిపోతుంది, ఇంకొక కాజుని తీసుకొస్తుంది, అది ఇంకొక కాజుగా మారిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి అలా గొలుసు కట్టులాగా అనమాట, గొలుసు కట్టుగా. ఈ గొలుసులు ఉంటాయి చూడండి, ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇరికించి ఉంటాయి. అట్లాగా ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది ఆ గొలుసు. మనం మెడలో గొలుసు వేసుకుంటాం, బంగారు గొలుసు, నెక్లెస్ అంటాం. ఎట్లా ఉంటుంది అది? ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి గుచ్చబడి ఉంటుంది అది. కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్ కి దారి తీస్తుంది, ఆ ఎఫెక్ట్ ఇంకొక కాజుకి దారి తీస్తుంది. అలాగా సాగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆకాశంలో రూపం శాంతి. వాసుదేవ. అంటే సార్